శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహాశ్రేష్టమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ రమణాశ్రమంలోని భోజనశాల భగవాను పర్యవేక్షణలో ఏ విధంగా ఏర్పడిందో తెలుసుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో జీవన్ముక్తులైన భగవాన్ వంటగదిలో ఉపదేశించిన తాత్వికపరమైన అరుదైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. వేదకాలం నుండి ఇప్పటి వరకు భూమి మీద అవతరించిన జీవన్ముక్తులు గురువులందరూ కూడా తమ శిష్యుల చేతనో పరిచారకుల చేతనో సేవకుల చేతనో సేవలందుకున్నట్లు చరిత్ర చెబుతుంది. కానీ భగవాన్ శ్రీ రమణ మహర్షులు 15 సంవత్సరాల కాలం పాటు ఆశ్రమవాసులకు, భక్తులకు, సాధకులకు స్వయంగా తామే వంట చేయటం అనేది ఆయన పరమ కరుణకు తార్కాణం. తుర్యాతీత మహాజ్ఞాని అయినను భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమ పట్ల ఎవరైనా ప్రత్యేక శ్రద్ధను చూపించడాన్ని ఒప్పుకునేవారు కారు. అలాంటి సంఘటనలు భోజనశాలలో అనేకం ఉన్నాయి. పర్వదినాలలో ఎందరికో అన్న సంతర్పణ చేయవలసి వచ్చినప్పుడు మొదటి 2-3 వరుసల వారికి మాత్రమే అన్ని పదార్థాలను వడ్డించి చివరి వరుస వారికి ఏ పల్చటి చారో మిగిలిపోయిన ముక్కలను వడ్డిస్తారేమోనని కొంతమంది అనుకునేవారు. కానీ భగవాన్ వంటకాలను ఆఖరి అతిథికి వడ్డించేంత వరకు కూడా వారు భోజనం చేయటం మొదలుపెట్టేవారు కాదు. ఆశ్రమంలో ఏదైనా వంటకాన్ని తయారు చేసినప్పుడు అది అక్కడున్న వారందరికీ సమానంగా పెట్టగలమా లేదా అని చూసేవారు. ఒకవేళ అది అందరికీ సమానంగా వడ్డించటం కుదరనప్పుడు ఆ వంటకాన్ని ముట్టుకునేవారు కాదు. ఎవరైనా భక్తులు హల్వా కానీ మరేదైనా పదార్థాలను కానీ ప్రత్యేకంగా భగవాన్ కోసం తెచ్చి ఇది తీసుకోండి స్వామి, చాలా బాగుంటుంది అనేవారు. దానికి భగవాన్ వారితో, ఏం అది లేకుండా కూడా నేను బాగున్నాను కదా, నేను ఏదైనా తీసుకోవాలంటే నాతో పాటు అందరూ సమానంగా తీసుకోగలగాలి అంటూ ఆ పదార్థాన్ని రుచి అయినా చూసేవారు కాదు. ఒకసారి ఒక భక్తుడు భగవాన్ కోసం బత్తాయి పండ్లను తెచ్చారు. దానికి భగవాన్, మీరంతా తింటే చాలదా, నాకెందుకు అన్నారు. భగవాన్ తినకుండా మేము ఎలా తింటాము, మీ శరీరారోగ్యానికి ఇది మంచిది, మీరు తినాలి అని ఆ భక్తుడు భగవాన్ని ప్రార్థించారు. దానికి భగవాన్, ఇదిగో చూడండి, ఇక్కడ పలహారం చేసేవారు 100కి పైగా ఉన్నారు కదా, అన్ని ముఖాలతో తింటున్నాను, చాలదా, ఈ ముఖంతో తింటేనే తిన్నట్ట అన్నారు. ప్రతి పదార్థంలోనూ పరమార్థాన్ని చూసే భగవాన్ సామాన్యులకు సైతం సులభంగా తత్వబోధ చేస్తారని చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణను వివరించుకుందాం. ఒకసారి రమణాశ్రమంలో వినాయక చవితి పండుగ రోజున వినాయకునికి నైవేద్యం పెట్టేందుకు పాకశాలలో మోదకాలను వండటానికి సిద్ధం చేస్తున్నారు. ఒక పెద్ద పళ్ళెంలో బెల్లం, కొబ్బరితో చేసిన పూర్ణం ఎవరికి వారు వాటాలుగా పంచుకుని చుట్టూరా శాంతమ్మ, లోకమ్మ, సంపూర్ణమ్మ, శంకరమ్మ ఇంకా మరికొంతమంది భక్తులు కూర్చుని ఉన్నారు. ఒక్కొక్కరు తమ ముందున్న పూర్ణాన్ని పెట్టుకుని మోదకాలను చేస్తున్నారు. కొందరు నెమ్మదిగాను మరికొందరు వేగంగాను పూర్ణాలను చేస్తున్నారు. భగవాన్ ఎప్పట్లాగే వంటింట్లోకి వచ్చారు. వారు నిలుచున్న విధానం, చూసే చూపు, ముఖ విలాసం వారికి వంట పట్ల మక్కువను చెప్పక చెబుతున్నాయి. అక్కడ వంటలో నిమగ్నమై ఉన్న వారి దృశ్యం ఒక ఎత్తు అయితే ఆ దృశ్యాన్ని భగవాన్ ఆస్వాదించే విధానం మరొక ఎత్తు. ఆ మోదకాలను చకచకా చుడుతూ వారు భగవాన్ రాకను గమనించారో లేదో కూడా తెలియదు. త్వరగా పూర్ణాన్ని మోదకంలో చుడుతున్న ఒకరు పక్కవారితో, నా దగ్గర పూర్ణం అయిపోయింది, నీ వద్ద పూర్ణం దండిగా ఉంది కదా,
అందులో కొంచెం నాకు ఇవ్వు అన్నారు. మరొకరు ఎదుటివారితో నీ దగ్గర అసలు పూర్ణమే లేదేంటి, ఇదిగో కొంచెం తీసుకో అంటూ వారికి ఇచ్చారు. వేరొకరు నా దగ్గర కూడా పూర్ణం కొంచెమే ఉంది, ఇవ్వండి అన్నారు. ఇలా అందరూ ఒకరికొకరు పూర్ణం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అంతలో ఒక ఆవిడ నా దగ్గర ఉన్న పూర్ణమంతా అయిపోయిందంటూ లేచారు. రసవత్తరమైన ఈ సన్నివేశంలోని సరస సంభాషణలను చిరుదరహాసంతో వింటున్నారు భగవాన్. అంతా విని వారందరితో భగవాన్ ఇలా అన్నారు, నా దగ్గర పూర్ణం కొద్దిగా ఉంది, నీ దగ్గర పూర్ణం దండిగా ఉంది, నీ దగ్గర అసలు పూర్ణమే లేదు, నా పూర్ణం కొంచెం తీసుకో, నీ పూర్ణం కాస్త ఇవ్వు, నా దగ్గర పూర్ణం అంతా నిండుకుంది. ఇలా మీరు ఎన్ని విధాలుగా చెప్పినా పూర్ణం అనే పదం మాత్రం ఏం మారకుండా అలాగే ఉంది. మొదట పూర్తిగా ఉన్నప్పుడు పూర్ణమే, తరువాత దండిగా ఉన్నప్పుడు పూర్ణమే, కొంచెంగా ఉన్న పూర్ణమే, అంతా నిండుకున్నాక కూడా పూర్ణమే. ఇదే సదా ఉన్న వస్తువు యొక్క లక్షణం. బ్రహ్మాన్ని పూర్ణం అన్నారు. దాని తత్వం ఎన్నటికీ మారని స్థితి. అందుచేతనే వేదం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్నది. దీని భావం ఏంటంటే అది పూర్ణమే, ఇది పూర్ణమే. పూర్ణం నుండి పూర్ణం పుడుతుంది, పూర్ణం నుండి పూర్ణం తీసేస్తే మిగిలేది పూర్ణమే. ఈ మంత్రం ఈశావాసోపనిషత్తులోని శాంతిపాఠం. ఎంత అద్భుతమో చూడండి. వంటింట్లో వండే మోదకాలలో ఉపయోగించే పూర్ణాన్ని గూర్చిన సంభాషణ నుండి ఎంతటి ఘనమైన వేదాంత తత్వాన్ని భగవాన్ భాష్యంగా చెప్పారో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. పైగా ఆ చెప్పే విధానం ఏమీ చదువుకోని పామరులకు సైతం అలవోకగా అర్థమవుతుంది. అది భగవాన్ ప్రత్యేకం. భగవాన్ బోధ మరీ ప్రత్యేకం. ఆయన గ్రంథాలలో చదివి చెప్పరు. ఎదురుగా కనపడే సంఘటనలకు తమ అనుభవం నుంచి వేదాంత భాష్యం చెప్పి దానికి వేద ప్రమాణం చూపిస్తారు. ఆత్మ సద్వస్తువుగా ఉంది. తాను తానుగా ఉన్నప్పుడు, జగత్తు జీవ ప్రపంచంగా తోచినప్పుడు, ఆ ప్రపంచం సమసిపోయినప్పుడు కూడా అది మార్పు చెందక తానుగానే పూర్ణంగా ఉంది. ప్రపంచం పూర్ణం నుండి వెలువడినా తిరిగి పూర్ణంలో కలిసిపోయినా దానికి కలిగే మార్పేమీ లేదు. పూర్ణం అంటే అదే అని అనిర్వచనీయమైన తాత్విక వచనాన్ని నిర్వచించారు. భగవాన్ భోజనం చేసిన విస్తరిలో భోజనం చేయటం పవిత్రమైనది అనుకుని భగవాన్ భోజనం చేసేదాకా కాచుకుని ఉండి ఆ విస్తరిలో భోజనం చేయటానికి కొందరు భక్తులు ఉబలాట పడేవారు. భగవాన్కి ఇటువంటి బొత్తిగా నచ్చవు. ఆ పద్ధతిని మానుకోమని భగవాన్ ఎన్నోసార్లు చెప్పి చూశారు. అయినా వారు వినలేదు. చివరకు భగవాన్ తాము భోజనం చేసిన విస్తరిని తామే తీసి బయట పారవేస్తానన్నారు. అప్పుడు ఆ భక్తులు భయపడి ఆగారు. భగవాన్తో కూడి పాకశాలలో పనిచేసే మహాభాగ్యం చాలామంది భక్తులకు లభించింది. పని ఉన్నప్పుడు తెల్లవారుజామున 2:30 గంటల నుండి 4 గంటల వరకు భగవాన్ పాకశాలకు వచ్చేవారు. ఉదయం అల్పాహారానికి పులుసు కానీ పచ్చడి కానీ చేసేవారు. ఒకసారి భగవాన్ పొయ్యి వద్ద ఉన్నప్పుడు స్వేదం కారుతూ ఉండగా భగవాన్ శిష్యులైన గుర్రం సుబ్బరామయ్య గారు విసినికర్రతో విసరటం ప్రారంభించారు. భగవాన్ దానికి సమ్మతించలేదు. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా భగవాన్ పట్ల ప్రాధాన్యతను ప్రత్యేకతను చూపిస్తే ఒప్పుకునేవారు కాదు. అప్పుడు గుర్రం సుబ్బరామయ్య గారు విసరడం ఆపేశారు. కానీ భగవాన్ పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు మెల్లగా విసరటం ప్రారంభించారు. వెంటనే భగవాన్ ఆయన వైపు చూసి నవ్వుతూ, ఓహో, మీరు నన్నే ఏమార్చి విసరగోరుచున్నారు, కానీ అది కూడా మీకు చేయటం చేత కాలేదు, మీకు నేర్పిస్తాను అని చెప్పి భగవాన్ సుబ్బరామయ్య గారి చెయ్యి పట్టుకుని విసినికర్రతో ఎలా విసరాలో నేర్పించారు. సుబ్బరామయ్య గారు భగవాన్
తన చేతిని పట్టుకుని విసరటం నేర్పించినప్పుడు ఆయన పారవస్యం వర్ణనాతీతమని, ఆ అదృష్టానికి కారణమైన ఆయన అజ్ఞానాన్ని ఆయనే ఎంతో అభినందించుకున్నారు. మరో సందర్భంలో వంటింటికి ఆనుకుని ఉన్న పక్క గదిలో పచ్చడి రుబ్బుతున్నప్పుడు ఆయనకు రుబ్బుడు పత్రాన్ని తిప్పటం చేతకానప్పుడు కూడా భగవాన్ సుబ్బరామయ్య గారి చేతిని పట్టుకుని రుబ్బుడు పత్రాన్ని ఎలా తిప్పాలో నేర్పించారు. అప్పటి ఆ సంఘటనకు సుబ్బరామయ్య గారి ఆనందానికి అవధుల్లేవు. నా అజ్ఞానము నాకు ఎంతటి అదృష్టాన్ని తీసుకువచ్చిందో అని ఆయన తన్మయులయ్యారు. పచ్చడి రుబ్బటం పూర్తయి పాత్రలోకి తీసిన తర్వాత కొంచెం పచ్చడిని తీసుకుని భగవాన్ రుచి చూసి కొంచెం పచ్చడిని రుచి చూడడానికి సుబ్బరామయ్య గారి చేతిలో ఉంచారు. ఒక్కో సమయంలో వారు చేతులు కడుక్కోనప్పుడు భగవానే స్వహస్తములతో వారి నోటిలో పెట్టేవారు. దానికి సుబ్బరామయ్య గారు అది నా ఆనంద పారవస్యమునకు పరమావధి అని మురిసిపోయేవారు. ఇలా భగవాన్తో వంటగదిలో పనిచేయటం ఎంత సంతోషకరమైందో అంతే కత్తి మీద సాము వంటిది కూడా. భగవాన్ కరుణాపూర్ణ సుధాబ్దులే గాక ఎంతో క్రమశిక్షణ కలిగి ఎవరైనా పనియందు అశ్రద్ధ చూపించినా సహించేవారు కాదు. ఒకసారి ఒక పరిచారకుడు ఆకుకూరను తెచ్చి భగవాన్తో, ఈ కూర మన ఆశ్రమం తోటలో వేసి పెంచగలిగితే ఎంత బాగుండును స్వామి అన్నారు. దానికి వెంటనే భగవాన్, అది ఎక్కడ పెరిగిందనుకున్నావు? మన తోటలోనే, లేకపోతే అది మనకెలా వస్తుంది? వాస్తవానికి ప్రపంచంలోని అన్ని తోటలు మన ఆశ్రమం తోటలే అని అన్నారు. మరొకసారి పులుసు ఉడుకుతుండగా భగవాన్ ఇలా అన్నారు, అది పూర్తిగా ఉడకలేదు, ఆ పొంగంతా అణిగిపోవాలి, అప్పుడే అది పక్వం అవుతుంది అని తత్వపరంగా వ్యక్తపరిచారు. ఒకసారి భగవాన్ ఆవాలు నేల మీద పడి ఉంటే వాటిని ఏరుతున్నారు. అప్పుడు వంటగదిలో ఉన్నవారు వచ్చి, భగవాన్ స్టోర్ రూమ్లో చాలా ఆవాలు ఉన్నాయి అని అన్నారు. దానికి భగవాన్ కోపంగా, ఇది పరమేశ్వరుడిచ్చిన ఆస్తి, దీనిని పరిరక్షించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అని హెచ్చరించారు. ఇంకొకసారి భగవాన్ 1931వ సంవత్సరంలో చైత్ర పౌర్ణమి నాడు జరిగిన ఉదంతమును భక్తులైన గుర్రం సుబ్బరామయ్య గారితో ఇలా చెప్పారు. ఆ పౌర్ణమి రాత్రి ఎక్కువగా భుజించిన భక్తులొకరు అవయారు పాడిన పాటను ఉదహరించారట. ఆ పాటలో జీవుడు కడుపును గూర్చి ఇలా మొరపెట్టుకున్నాడు, ఓ కడుపా, తినటం ఒక్కరోజు కూడా మానవు, మరి 2 రోజుల ఆహారం పెడితే స్వీకరించవు, నా కష్టం నీకు తెలియటం లేదు, నేను నీతో ఉండటం కష్టం అని ఆ భక్తుడు అవయారు పాడిన పాటను భగవానికి చెప్పగానే అది విన్న భగవాన్ అదే పద్యాన్ని మరొక కోణంలో ఆ భక్తునికి ఇలా వివరించారు. ఓ జీవా, నాకు గడి అయినా సమయం ఇవ్వవు, ప్రతి ఒక్క గడియ నాకు తినటానికి పెడుతూనే ఉంటావు, నా కష్టాన్ని ఒక్కరోజు కూడా తెలుసుకోవు, నీతో కలిసి ఉండటానికి నాకు ఇబ్బందిగా ఉంది అని భగవాన్ పాటను రచించారు. అంటే కడుపు ఎప్పుడూ కూడా జీవుణ్ణి ఆహారం అడగదు, కానీ జీవుడు గంట గంటకు కడుపులో ఆహారాన్ని పడేస్తూనే ఉంటాడు. అందుకు జీవునితో కడుపు మొరపెట్టుకున్నట్లు ఆ పాటకు బదులుగా భగవాన్ ఈ పాటను రచించారు. భగవాన్ పాకశాలకు వెళ్ళటం మానివేశారు. దానికి కారణం ఏంటంటే, ఒకసారి భగవాన్ పులిసిన మజ్జిగను చూసి ఈ మజ్జిగను మజ్జిగ పులుసులో వాడమని వంటింట్లో ఉన్న వారికి చెప్పారు. వారు అది వినకుండా ఆ పులిసిన మజ్జిగను బయట పారబోసేశారు. ఆ రోజు నుండి భగవాన్ వంటింటి ముఖం చూడలేదు. అక్కడ ఉన్న భక్తులు, పరిచారకులు ఎంత మొరపెట్టుకున్నా, ప్రాధేయపడినా భగవాన్ వినిపించుకోలేదు. ఈ వార్త అందరి హృదయాల మీద పిడుగుపడ్డట్టయింది. భగవాన్తో కలిసి అత్యంత సన్నిహితంగా పనిచేసే మహద్భాగ్యాన్ని కోల్పోయాం కదా అని వంటింట్లోని వారు భగవాన్ని ఎంతో బతిమాలారు. అప్పుడు భగవాన్ వారితో, కొన్ని అలా జరగవలసిందే, జరుగుతాయి, వాటిని మార్చలేము, అంతా మన మంచికే జరుగుతుంది, మీ పని మీరు చూసుకోండి, ఇక దాని గురించి గొడవ పడొద్దు అన్నారు. తర్వాత వంటింట్లో ఏదన్నా వండే ముందు వంటవారు భగవానికి చెప్పటానికి వెళ్ళినప్పుడు వారితో సరి అనేవారు. 15 సంవత్సరాల కాలం పాటు ఎంతో రుచికరమైన వంటలను వండటమే కాకుండా అద్వైత జ్ఞానాన్ని సామాన్యులకి సైతం సునాయాసంగా అందించారు భగవాన్. భగవాన్ కాలం నుండి ఉదయం 7 గంటలకు అల్పాహారం, 10 గంటలకు నారాయణ సేవ అన్న పేరుతో సాధువులకు భిక్ష,
11:30 గంటలకు భక్తులకు సేవకులకు భిక్ష. సాయంత్రం 4 గంటలకు పాలు, టీ. రాత్రి 7 గంటలకు భక్తులకు సేవకులకు భోజనాలు నిర్వహించటం మొదలై ఇప్పటి వరకు నిరంతరాయంగా నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉండటం భగవాన్ యొక్క అపారమైన అనుగ్రహ ఆశీస్సులకు తార్కాణం. ఆశ్రమానికి ఎవరు వచ్చినా భగవాన్ వారిని ఎక్కడి నుండి వచ్చారు, ఎలా వచ్చారు, పేరు ఊరు ఏంటని ఎప్పుడూ అడిగేవారు కాదు. మొదటిగా భోజనం చేశారా అని ఆప్యాయంగా అడిగేవారు. ఆ ప్రేమ వాత్సల్యం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అని చెప్పే ఉదంతాలు కోకొల్లలు. ఎంతటి ధనవంతులైనా, అప్పటికే కడుపు నిండిన వారైనా, ఆకలితో ఉన్నవారైనా శ్రీ రమణాశ్రమంలోని భోజనశాలలో భిక్ష చేయడాన్ని తమ జీవితాల్లోనే మహద్భాగ్యంగా భావించే వారెందరో ఉన్నారు. ఎంతో రుచికరమైన వంటకాలతో భగవాన్ ప్రేమ జోడించి వడ్డిస్తుంటే దేశ విదేశీయ భక్తులు క్రమ పద్ధతిలో కూర్చుని తారతమ్యాలు లేకుండా ఆ భిక్ష తింటుంటే కలిగే మహదానందం ఎవరికి వారు ఆస్వాదించవలసిందే. భగవాన్ యొక్క అనుగ్రహ విశేషము 2 విధాలు. మొదటిది వారు బోధించిన ఆత్మవిచారణ మార్గంతో జీవుని హృదయం నింపటం. రెండవది స్వయంగా ఆయన చేసిన వంటతో జీవుని కడుపు నింపటం. ఆనాడు భగవాన్ వంటగది భోజనశాలను అంత పటిష్టంగా నిర్మింపజేసి ఈనాడు ఇన్ని వేల మంది సౌకర్యంగా భోజనాన్ని స్వీకరించడానికి అనువుగా ఉన్న భోజనశాలను చూసినప్పుడల్లా భగవాన్ యొక్క వాత్సల్యంతో కూడిన ప్రేమను తలుచుకుని భక్తులు ఆనంద పరవశులవుతారు. భక్తులు రద్దీ పెరగటం వల్ల భగవాను పర్యవేక్షణలో నిర్మింపబడ్డ
భోజనశాలకు ఆనుకుని పక్కనే ఒక పెద్ద గదిని విస్తరింపచేశారు. భోజనశాల గోడలపై భగవాన్కి సంబంధించిన వారి శిష్యులకు సంబంధించిన ఫోటోలను భక్తులు దర్శించుకోవచ్చు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రో మరుణాచల. శ్రీ శివనిధి శివాలయా